ఉపగ్రహం ప్రత్యేకత? ఇది డెఫినెట్గా గేమ్ చేంజర్ అండి. దీనికి అనేక రకాల ఫస్ట్లు ఉన్నాయి. అంటే ఇంతకు ముందు జరగలేదు, ఇక్కడ జరిగింది అని చెప్పుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇది మనకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ క్లాస్ లాగానే మనం ఇంతకుముందు ఐఆర్ఎస్ అనుకునేవాళ్ళం. అలాంటిది ఇంకొద్దిగా మోర్ పవర్ఫుల్, పెద్దది, రేడార్ బేస్డ్ ఇమేజింగ్ రేడార్ అనమాట. ఇది ఇమేజెస్ తీయగలిగినటువంటి రేడార్ అనమాట. ఈ రేడార్లో కూడా మళ్ళీ 2 రేడార్లు ఉన్నాయి. ఒకటి ఇస్రో చేసినటువంటి ఎస్ బ్యాండ్ వాడుకునే రేడార్ ఒకటి, నాసా వాళ్ళు చేసినటువంటి ఎల్ బ్యాండ్ వాడుకునే రేడార్ ఒకటి. ఇక్కడ 2 ఉన్నాయి యాక్చువల్గా. ఈ శాటిలైట్ మనం ఏదైతే వాళ్ళ నాసా, ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రేడార్ నైసర్ ఉపగ్రహం అంటున్నామో, దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాలని కూడా ఒక భాగాన్ని అమెరికన్ నాసా వాళ్ళు చేస్తే, ఒకటి ఇస్రో వాళ్ళు చేశారు. గత 10 సంవత్సరాలుగా దీని మీద పనిచేస్తున్నారు. 10 సంవత్సరాలుగా చేసినటువంటి అతి మోస్ట్ ఎక్స్పెన్సివ్ శాటిలైట్ సిస్టమ్ ఎర్త్ అబ్జర్వేటరీ సిస్టమ్. ఇది ఒక భూభాగానికో ఒక దేశానికో కాకుండా ఎంటైర్ గ్లోబ్ని, ఈ భూమి మొత్తాన్ని కూడా ఇమేజ్ చేయగలిగినటువంటి చేయాల్సిన స్కీమ్ తోటి డిజైన్ చేశారు. కాబట్టి సపోజ్ ఇవాళ మనం లాంచ్ చేస్తున్నాం. ఇవాళ నుంచి ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ క్యాలిబ్రేషన్ కోసం, స్టెబిలైజేషన్ కోసం వాళ్ళు వాడుకుంటారు. ఒక 3 నెలల తర్వాత యాక్చువల్గా డేటాని గ్యాదర్ చేస్తారు. రోజుకి 80 టెరాబైట్ల డేటా. అంటే ఏంటంటే ఈ నెక్స్ట్ 3 ఇయర్స్లో ఈ నైసార్ శాటిలైట్ ఎంత భూభాగాన్ని ఇమేజ్ చేస్తుందో, గత 50-60 సంవత్సరాల్లో అనేక మంది అనేక రకాల ఇమేజింగ్ చేశారు. వాటన్నిటికంటే కూడా చాలా ఎక్కువ. అంటే ఇంతకుముందు లేని ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మనకు వచ్చేస్తుంది. ఇక దీంట్లో ఇది ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకు ఎంటైర్ వరల్డ్ ఈజ్ వాచింగ్ దిస్ అంటే, ఇది ఒక భారతదేశం కోసమో ఒక అమెరికా కోసమో చేస్తున్నటువంటి శాటిలైట్ కాదు. వీళ్ళు సేకరించే డేటాని ప్రపంచం మొత్తం వాడుకునే విధంగా ఒక ఓపెన్ సోర్స్ మోడల్లో క్లౌడ్లో పెట్టేస్తారు. కాబట్టి ఎవరు దేనికైనా వాడుకోవచ్చు. దేనికైనా వాడుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం వరకే చూద్దాం. మనకేం కావాలి? మన భూభాగం మీద కొండలు ఎక్కడున్నాయి, లోయలు ఎక్కడున్నాయి, నదులు ఎక్కడున్నాయి, క్యాచ్మెంట్ ఏరియాస్లో వాటర్ ఎలా ఉంది, రెయిన్ఫాల్ ఎలా ఉంది, తర్వాత ఎఫారెస్టేషను, కొత్తగా మొక్కలు ఎక్కడ వస్తున్నాయి, లేదా ఉన్న చెట్లు ఎక్కడ కొట్టేస్తున్నాము, మన రహదారులు ఎట్టున్నాయి, ఇలాంటి సమాచారం అంతా కూడా మనం ఇంతకుముందు ఐఆర్ఎస్ ద్వారా తీసుకునేవాళ్ళం. కాకపోతే ఐఆర్ఎస్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఇంత హై రెజల్యూషన్ రాడార్ టెక్నాలజీ కాదది. మోస్ట్లీ ఆప్టికల్ సెన్సర్స్ తోటి వాడినటువంటి ఇమేజరీ. కాబట్టి అది ఏం చేస్తుంది? భూభాగం మీద పైన ఉన్న డెన్సిటీని బట్టి మాత్రమే మనకు లెక్కలు చెప్పుద్ది. ఈ నైసార్లో భూమి ఉపరితలము, దాని మీద ఉన్నటువంటి టోపోగ్రఫీ అంటే కొండలు, గుట్టలు, అడవులు, చెట్లు ఇలాంటిది చేస్తూ భూమి సబ్సర్ఫేస్లో ఏం జరుగుతుందో కూడా పసిగట్టగలదు. అంటే ఎక్కడైనా భూమి గుంటబడింది అనుకోండి చెప్పగలదు, భూమి కదిలిందనుకోండి చెప్పగలదు. అంటే మనకి ఎర్త్క్వేక్సే అనుకోవసరం లేదు. ఇప్పుడు సపోజు ఉత్తరాఖండ్, హిమాచల్, మనకి ఆ హిమాలయన్ బెల్ట్ అంతా ఉంది. ఆ బెల్ట్లో వర్షాలు బాగా పడినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతుంటాయి. ల్యాండ్ స్లైడ్ మనకి ఎప్పుడు జరుగుద్ది? జరిగిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈ నైసర్ ఏం చేస్తుందంటే, మిల్లీమీటర్లు, సెంటీమీటర్ల ఆ స్థాయిలో భూమి జరిగినా మీకు ముందుగానే డేటా ఇవ్వగలదు. కాబట్టి ఒకవేళ ఆ ఏరియాలో ఇంపెండింగ్ ల్యాండ్ స్లైడ్ ఉంది అని అనుకున్నప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ అవుతాం. వాళ్ళని అలర్ట్ చేయడానికి, ఒకవేళ అక్కడ జనసాంద్రత ఉంటే, లేదు రహదారులు ఉంటే వాటిని ఎలా బ్లాక్ చేయాలి, ఏం చేయాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాటన్నిటికి కూడా ఇది ఉపయోగం అనమాట. ఈ శాటిలైట్ ఉపయోగం. ఇది ప్రతి 97 నుంచి 100 నిమిషాలకి ఒక స్విప్ చేస్తుంది. అంటే ఒక 45 నిమిషాల పాటు నార్త్ నుంచి సౌత్కు చేసింది అనుకోండి, ఒక 45 నిమిషాలు ఒక స్విప్ చేస్తే మళ్ళీ అటుపక్క నుంచి పైకి వెళ్ళాలి కదా, భూమికి బ్యాక్ సైడ్లో నుంచి ఒకటి ఫ్రంట్ అనుకుంటే ఒకటి బ్యాక్ అనుకుంటే అది కంప్లీట్ చేస్తుంది. అంటే 100 నిమిషాల్లో ఒక 240 కిలోమీటర్ల పైనుంచి కిందకి
మళ్ళీ అటు పక్కన 240 కిలోమీటర్ల స్ట్రిప్ కింద నుంచి పైకి. ఇంత డేటాని కలెక్ట్ చేయగలదు. ఈ డేటాని 2 రేడార్లు వాటి షార్ట్ వేవ్స్ని పంపటము, ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ స్ట్రెంత్ని బట్టి ఇమేజెస్ని కలెక్ట్ చేస్తాయి, డేటాని కలెక్ట్ చేస్తాయి. ఈ రెండింటిని ఓవర్లాప్ చేసి, ఓవర్ ఇంపోజ్ చేసి, ఈ రెండింటిని బట్టి మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఏం క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ టేబుల్ ఇంతకుముందు స్ట్రిప్లో ఇక్కడ ఉంది, ఇప్పుడు కొద్దిగా 1 సెంటీమీటర్ పక్కకు జరిగింది చెప్పగలరు మీరు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరగబోతుంది, ఒక జియోగ్రాఫికల్ ఇన్సిడెంట్ జరగబోతుంది అని అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ స్వీప్ను కూడా అదే ఏరియాలో పెట్టారనుకోండి, అంటే మళ్ళీ 45 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. 100 మినిట్స్ తర్వాత. 100 మినిట్స్ ఎందుకంటే మళ్ళీ వచ్చే ప్యాస్లో సపోజ్ ఇక్కడ మనం గుంటూరు మీద ఉన్నాం, గుంటూరుని మళ్ళీ ఫోటో తీయాలి, మళ్ళీ మనకు ఛాన్స్ ఎక్కడుంది? 100 మినిట్స్ తర్వాత ఉంది. గంటన్నరలో మనకు ఛాన్స్ ఉంది. కరెక్ట్గా మళ్ళీ గంటన్నరలో మళ్ళీ గుంటూరు మీదగానే వెళ్ళిద్ది అనమాట. ఇలా గ్లోబ్లో ఉన్న ప్రతి పాయింట్ని ప్రతి 100 నిమిషం, ప్రతి 12 రోజులకు ఒకసారి అదే టైంలో, 12 రోజుల క్రితం పట్టపగలు 12 గంటలప్పుడు మన మీదకి వచ్చింది ఈ సెటిలైట్ అనుకున్నప్పుడు మళ్ళీ 12 రోజుల తర్వాత అదే టైంకి వస్తుంది. అందుకని దీన్ని సన్ సింక్రనస్ అంటారు. సూర్యుడి టైం తోటి సింక్రనైజ్ చేశారు. సూర్యుడి టైం తోటి పోల్ టు పోల్ తిరుగుద్ది. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం, దక్షిణం నుంచి ఉత్తరానికి, ఇలా పోల్ టు పోల్ కాబట్టి ఇది పోలారు. ఇది సన్తో సింక్రనైజ్ అయింది కాబట్టి సన్ సింక్రనస్. ఇది ఇమేజింగ్కి ఉపయోగపడుతుంది కాబట్టి అబ్జర్వేటరీ అన్నారు. సో ఈ 3 చాలా పవర్ఫుల్గా హై ఎండ్ టెక్నాలజీస్ వాడి దాదాపుగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెటిలైటు మన 2 సంస్థలు కలిసి చేయటం, 10 సంవత్సరాల పాటు కలిసి పనిచేసి చేయటం అనేది కూడా కొలాబరేటివ్ మోడల్లో ఫస్ట్ అనమాట. ఫస్ట్ టైం జరిగింది ఇది. కాబట్టి నాసా తరఫున జెట్ ప్రొపల్షన్ ల్యాబ్స్ వాళ్ళు ఒక 200 మంది సైంటిస్టులు, మన తరఫున ఒక 100 మందో, 75 మందో, 100 మందో మన సైంటిస్టులు, వీళ్ళు అక్కడికి వెళ్ళటం, వాళ్ళు ఇక్కడికి రావటం, వీళ్ళు అక్కడికి వెళ్ళటం, వాళ్ళు ఇక్కడికి రావటం, ఇదంతా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే బేసిక్ సైన్స్ని టెక్నాలజీ రూపంలో తీసుకొచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ని మీరు ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ కలెక్ట్ చేయబోతున్న డేటాని ఎక్కడ మీరు స్టోర్ చేస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారు, ఆ ప్రాసెస్ చేసిన దాన్ని మిగతా ఏజెన్సీస్కి, మిగతా ఇండివిజువల్స్కి, మిగతా ఆర్గనైజేషన్స్కి మీరు ఏ మేరకు ఎలా దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి, ఇదంతా కూడా గత 10 సంవత్సరాల్లో ప్లాన్ చేశారు. రోజుకి 80 టెరాబైట్స్ డేటా అంటే సాయి గారు మనం మామూలుగా ఎట్లా మాట్లాడుతున్నాం, మన కంప్యూటర్ని జీబీల్లో మాట్లాడుతాం. బాగా మంచి ఎక్స్పెన్సివ్ కంప్యూటర్ కొన్నాడు సాయి గారు అనుకుంటే 1 టెరాబైట్ కంప్యూటర్ అంటాం. దాంట్లో మీరు మనం ఇండివిజువల్గా మీ ఆఫీస్ నుంచి మీరు చేసే వీడియోలు అయితే 1 సంవత్సరం కాలం పాటు దాంట్లో పెట్టుకుంటూ ఉండొచ్చు. అలాంటిది 80 టెరాబైట్స్ ఆఫ్ డేటా, రా డేటా ఒక్క రోజులో పెట్టేస్తుంది. ఈ 80 టెరాబైట్ల డేటాని మీరు ప్రాసెస్ చేసిన తర్వాత మీరు డెవలప్ చేసిన అప్లికేషన్స్ వాడుకుని, సపోజ్ మీది ఒక సంస్థ, మీరు అడవుల మీద పనిచేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి యాక్చువల్ మనకి అర్థమయ్యేలాగా ఇమేజెస్ క్రియేట్ చేయటం, ఆ ఇమేజెస్లో గత 12 రోజుల్లో, అంతకుముందు 12 రోజుల్లో, అంతకుముందు 12 రోజుల్లో వచ్చిన అప్పటి నుంచి వచ్చినటువంటి మార్పుల్ని మీరు మ్యాప్ చేయగలగటం, బొమ్మల్లాగా వేయగలగటం, దాన్ని బట్టి గూగుల్ ఎర్త్ లాంటి అప్లికేషన్స్, గూగుల్ ఎర్త్ ఎలా చేస్తుంది ఇప్పుడు, జీపీఎస్ లొకేషన్స్ని పట్టుకుని, రోడ్డు కండిషన్స్ని పట్టుకుని, ఈ రోడ్లో వెళ్ళొద్దండి మీకు పైన కొద్దిగా కంజెషన్ ఉందని చెప్తుందా? ఎవరు చేస్తున్నారు? అది ఎవరు మానిటర్ చేయట్లేదు. ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నటువంటి వెహికల్స్ వాటి స్పీడ్ని సెటిలైట్కి ఇస్తున్నాయి కాబట్టి, సెటిలైట్ మానిటర్ చేస్తుంది కాబట్టి ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ఎలా ఉందో కూడా చెప్పగలుగుతుంది. ఇలా మీరు రోడ్లు ట్రాఫికే కాదు, చెట్లు, పంట పొలాలు, సముద్రంలో నీళ్లు, మీరు పలానా డ్యామ్లో ఎన్ని గేట్లు ఎత్తారు, ఎన్ని గేట్లో కూడా నీళ్ళు వస్తుంది, ఏ మేరకు ఆ ప్రవాహం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఒడ్డు కొట్టుకుపోతుంది, ఎక్కడెక్కడ ఇసుక డంప్స్ ఏర్పడుతున్నాయి, ఇవన్నీ చెప్పగలం మనం. అంటే రియల్లీ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వీటన్నిటి ఇంకా చూస్తూ అప్పటికప్పుడు రికార్డ్ చేసినట్టుగా అనిపిస్తుంది.
కాబట్టి ఐ థింక్ నైసార్ అనే సాటిలైట్ ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ చేసినటువంటి ఒక వండర్ఫుల్ థింగ్గా చెప్పుకోవాలి, ఒక గేమ్ చేంజర్గా చెప్పుకోవాలి. అది మనము యుఎస్ కలిసి చేయటం, 2 ప్రీమియర్ ఆర్గనైజేషన్స్. మీరు మీ ఇంట్లో ఇంకొక మాట అన్నారు, ఎప్పుడు కూడా నాసా లీడ్ తీసుకునేది. మనం అక్కడికి ఈ మొత్తం వ్యవహారంలో ఇస్రో లీడ్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ ఏ వే ఇస్రోనే లీడ్ తీసుకుంది. ఇస్రోనే ఇప్పుడు లాంచ్ అయిపోతుంది, మొత్తం బాధ్యత తీసుకుని. అంటే మొత్తం ఇంటిగ్రేషన్కి ఇస్రోనే బాధ్యత, తర్వాత దీన్ని స్టెబిలైజ్ చేయడానికి, అక్కడ నుంచి డేటా గ్యాదర్ చేయడానికి, ఆ డేటా గ్యాదర్ చేసిన డేటాని, వచ్చిన డేటాని ఎక్కడ హోస్ట్ చేయాలి, ఎవరికి ఇవ్వాలనేది అందరూ కలిసి ఓపెన్ సోర్స్ మోడల్లో చేయొచ్చు. ఓకే, అంటే ఏంటి, బల్క్ ఆఫ్ ద హెవీ లిఫ్టింగ్ ఇస్రో చేస్తుంది. ఓకే, ఇస్రో కూడా ఫస్ట్ టైము GSLV Mark 2ని వాడుతుంది దీనికి. అంతకుముందంతా మనం PSLV వాడేవాళ్ళం. PSLV పర్పసే పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికల్స్, పోల్ టు పోల్ తిరిగే వాటిని మనం డిప్లాయ్ చేయటం కోసం, లో ఎర్త్ ఆర్బిట్లో డిప్లాయ్ చేయటం కోసం భూమికి పైన 500 నుంచి 700, 800 కిలోమీటర్ల దూరంలోకి ఈ సెటిలైట్స్ని చేర్చడం కోసమే కదా PSLV చేసాం. దాని తర్వాత GSLV వచ్చింది. GSLV పర్పస్ వేరు, జియో స్టేషనరీ సెటిలైట్స్, ఇన్సాట్ టైప్ ఆఫ్ సెటిలైట్స్ కోసం చేసిన దాన్ని. అయితే ఇక్కడ GSLVని ఎందుకు వాడుతున్నారంటే, ఈ పర్టికులర్ సెటిలైటు 2800 కిలోగ్రాములు అన్నారనుకోండి, రీజనబుల్లీ ఇట్స్ ఎ హెవీ సెటిలైట్, ఆల్మోస్ట్ 3 tons ఉంది. దీన్ని చాలా ఈజీగా, అంటే ఒక పెద్ద బాడీ బిల్డరు ఒక 5 pounds డంబెల్స్ ఎత్తుకున్నట్టుగా PSLVకి కష్టం కాకుండా GSLVకి ఈజీగా ఉండేలాగా ఒక మంచి రాకెట్ని, మోర్ కేపబుల్ రాకెట్ని వాడి మనం ఫస్ట్ టైం దీన్ని 740 కిలోమీటర్ల హైట్లో దీన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ. అది కూడా ఫస్ట్ టైం. సో మనం వాడుతున్న లాంచ్ వెహికల్ GSLV Mark 2 ఫస్ట్ టైం వాడుతున్నాం రిమోట్ సెన్సింగ్ సెటిలైట్స్ కోసం. రిమోట్ సెన్సింగ్ సెటిలైట్లో 2 రేడార్స్ ఉన్నాయి, ఒకటి S బ్యాండ్ ఉంది, ఒకటి L బ్యాండ్ ఉంది, అది ఫస్టే. ఒక్కొక్క స్వీప్లో 240 కిలోమీటర్ల స్ట్రిప్ని పైనుంచి కిందకి మనం ఇమేజ్ చేస్తాం. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ దక్షిణ ధ్రువం నుంచి పైకి వెళ్ళేటప్పుడు 240 కిలోమీటర్లు, అంత ఏరియాని మీరు ఇమేజ్ చేస్తారు. ఇక దాదాపుగా ఒక 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెనక తిరిగి చూస్తే ఈ భూభాగం మీద మీరు దాదాపు ప్రతి అంగుళాన్ని కూడా ఇమేజ్ చేసినట్టు. ఓకే, ఓకే, ప్రతి అంగుళాన్ని, భూమి మీద ఉన్న ప్రతి స్క్వేర్ ఇంచ్ని కూడా మీరు ఏదో ఒక ఇమేజ్లో క్యాప్చర్ చేసినట్టు. కాబట్టి ఒకటి సైంటిఫిక్గా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, టెక్నాలజికల్గా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, స్పేస్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఫస్ట్ అవుతుంది, కొలాబరేటివ్ మోడల్స్లో కూడా ఇది ఫస్ట్ అవుతుంది. అంటే జెట్ ప్రొపల్షన్ ల్యాబ్స్ వాళ్ళు, ఇస్రో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక టీముగా, ఒక సంస్థకు సంబంధించిన సైంటిస్టులుగా పనిచేశారు. జనరల్గా ఏముంటుందంటే, ఇదిగో మా పార్ట్ మేము చేసాము తీసుకోండి, ఇక మీ పార్ట్ మీరు చేసుకోండి అన్నట్టు ఉంటుంది. అంతవరకే కొలాబరేషన్, అంతకంటే ఎక్కువగా నోహావుని షేర్ చేసుకునేవాళ్ళు కాదు. ఈసారి యాక్చువల్గా మన వాళ్ళు అక్కడ ల్యాబ్స్లో ఉండి పనిచేశారు, వాళ్ళు మన ల్యాబ్స్లో ఉండి పనిచేశారు. ఓకే, ఓకే, అలాంటి ఇంటిగ్రేషను ఇట్స్ మోర్ దెన్ కొలాబరేషన్, ఇట్స్ ఆ ఇంటిగ్రేటెడ్ ఎఫర్ట్ని మనం మెచ్చుకోవాలి. అది కూడా ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఈ స్థాయి కొలాబరేషన్ 10 సంవత్సరాల పాటు జరగటం. దీన్ని ఇంకొక రకంగా కొంత ఏమంటున్నారంటే, ఇట్స్ స్పేస్ టెక్నాలజీస్, స్పేస్ సైన్సెస్, రాకెట్రీ, సెటిలైట్స్ అనేది ఒక అంశం అయితే, దిస్ ఈస్ ద బెస్ట్ సైన్ ఆఫ్ స్పేస్ డిప్లొమసీ. మనం రాబట్టబోతున్న డేటాని ఒక 3 సంవత్సరాల పాటు, 4 సంవత్సరాల పాటు కాలం కలిసి వస్తే, లేదు మన సెటిలైట్స్, మన టెక్నాలజీస్ను ఇంత గతంలో ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక 5-6 సంవత్సరాలు పనిచేయచ్చు. ఇది డిజైన్ 3 సంవత్సరాలకైనా కానీ యాక్చువల్గా 5-6 సంవత్సరాలు పనిచేయచ్చు. ఈ 5-6 సంవత్సరాల్లో మనం రాబట్టబోతున్నటువంటి డేటా ఇట్స్ గోయింగ్ టు బి ద బేస్ లైన్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఓకే, ఓకే, మనం ఒక మంచి డేటాని ప్రపంచానికి, అన్ని దేశాలకి ఒక బేస్ లైన్గా ఇవ్వబోతున్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఎవరు మాట్లాడినా కానీ నైసార్ డేటాని బేస్ చేసుకుని మాట్లాడే రోజులు అనమాట. ఓకే, ఓకే. ఇన్ దట్ సెన్స్ ఆల్సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ శాటిలైట్. ఇప్పుడు సాధారణంగా మనకి
ఇవాళ ఇదివరకటి రోజుల్లో పంచాంగాలు రాసేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత అమావాస్య వస్తుంది, లేకపోతే ఇట్లా వస్తుంది, 30 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత భూకంపం వస్తుంది, ఇట్లాంటివి రాసేవాళ్ళు. అవన్నీ వాళ్ళ ఊహాజనితం అంటారు. నాస్తికులు హేతువాదులు డిఫరెన్స్గా ఉంటుంది. ఇప్పుడు ఇది సైన్స్ పరంగా ఇది కనిపెట్టేది అంటే ఇప్పుడు ఈ భూమి తిరుగుతూ ఉన్నది కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక చోట భూకంపం రాబోతోంది, అక్కడ కదలికలు, ఇది ముందు ఫోటో తీసింది, ఇది మనకి ఇంటిమేట్ చేసింది. భూమి లోపు తిరుగుతూ ఉంటుంది 24 అవర్స్లో. మనకి దానికంటే ఎంత టైం ముందుగా ఆ ఇంటిమేషన్ లభిస్తుంది అంటే ఆ ఇన్సిడెంట్ జరిగే లోపుగా మనం అలర్ట్ కావడానికి అవకాశం ఉంటుందా? లైక్ సునామీనా, భూకంపమా? ఓకే, ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు, ఉంటాయి కూడా. మనం ఏం మాట్లాడుతున్నాం అంటే భూమి సర్ఫేస్ మాట్లాడదాం ముందు. భూమి ఉపరితలం, ఇప్పుడు మనకి పొలాలు, చేలు, రోడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని ఫోటో తీస్తున్నాం. దీంట్లో ఒక రోడ్డు మీదో, ఒక కరకట్ట మీదో, ఒక డ్యామ్ దగ్గరో, ఒక కొండ మీదో ఏం జరుగుతుందనేది మనం 24 గంటలు వాచ్ చేయలేము. కానీ పైన ఉన్నటువంటి ఈ పవర్ఫుల్ 2 రేడార్స్ ప్రతి గంటకు ఒక్కసారి మీకు ఫోటో చేస్తున్నాయి. 12 రోజులకు ఒకసారి ఇదే భూభాగాన్ని మ్యాప్ చేస్తున్నాయి. మీకు అవసరం అనుకున్నప్పుడు గంటకు ఒకసారి, అంటే 100 నిమిషాలకు ఒకసారి చేయగలరు. మీకు అవసరం అనుకున్న చోట ఇక్కడ ఏదో జరగబోతుంది, ఇక్కడేదో ఈ కొండల్లో బాగా వర్షాలు పడుతున్నాయి, ఈ ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంది, నెక్స్ట్ స్వీప్ ఇక్కడికి వద్దాము అనుకున్నప్పుడు అలా కూడా మీరు చేసుకోవచ్చు. నార్మల్ కండిషన్స్లో ప్రతి 12 రోజులకు ఒకసారి మీరు ఫోటో తీస్తున్నారు, ఇమేజెస్ తీస్తున్నారు. సో ఈ 12 రోజుల్లో మీకు భూమి కదలికలు తెలిసిపోతున్నాయి. 3 రకాలుగా తెలుస్తున్నాయి. లాటరల్గా భూమి కదిలితే మీకు తెలుస్తుంది, అంటే పక్కగా జరిగితే కొండ ప్రాంతాల్లో. లేదు మీరు గుంట పడితే మీకు తెలుస్తుంది. గుంట పడితే ఏ మేరకు తెలుసా? మిల్లీమీటర్సు, సెంటీమీటర్స్లో సాయి గారు. మీకేమి మీటర్ల పెద్ద గుంట పడితే, పెద్ద క్రేటర్ పడితే మీరు చూడటం కాదు. మీరు అనుకున్న ఈ సర్ఫేస్ మీద ఒక ఏరియాలో ఒక సెంటీమీటర్ పాటు భూమి కిందకి వెళ్ళింది అన్నారు అనుకోండి, అది మీరు అసెస్ చేయొచ్చు. అది మీకు ఉపయోగమా లేదా తర్వాత సంగతి. అంటే అంత ఫైన్ గ్రాన్యులారిటీలో మీకు డేటా వస్తుంది. అలాగే భూమి పైకి ఉబ్బింది, అది కూడా మీరు పసిగట్టవచ్చు. అంటే ఉపరితలాన్ని మీరు స్టడీ చేయొచ్చు. ఇది ఎక్కడన్నా డిప్రెషన్ ఏర్పడితే, అంటే కిందకి వెళ్తే డిప్ ఏర్పడితే దాన్ని మీరు స్టడీ చేయొచ్చు. లేదు కొద్దిగా భూభాగం ఉబ్బినట్టుగా ఉన్నా మీరు స్టడీ చేయొచ్చు. ఇవి దేనికి ఇండికేషన్స్? ఉదాహరణకి భూమి డిప్ అయింది అన్నాం, భూమిలో గుంట పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఏమై ఉంటుంది? కింద మనకి వాటర్ బాడీస్ ఉంటాయి, నదుల్లాగానే వెరీ కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ వాటర్ బాడీస్ ఉంటాయి. ఇరాన్ లాంటి దేశాల్లో, ఇరాక్ లాంటి దేశాల్లో ఆయిల్ ఎక్కడైతే మీరు డ్రిల్ తీశారో అక్కడ కూడా పెద్ద పెద్ద గ్యాప్స్ ఉంటాయి భూమిలో. ఇరాన్ లాంటి దేశాల్లో ఇంపెండింగ్ డేంజర్ ఏంటంటే ఈ భూమి ఎప్పుడు సర్దుబాటు అయి కుంగిపోద్దో తెలీదు. మన కింద అంత హోల్స్ ఏర్పడి, అంత ఏరియా, అంత బబుల్స్ ఏర్పడి, అక్కడ ఏదన్నా కొద్దిగా మీకు డిప్ అయింది అనుకోండి ల్యాండ్, ఇక్కడ ఏదో జరగబోతుందని మీరు అంచనా వేయచ్చు కదా. దానికి తోడుగా సీస్మిక్ డేటా, సిస్మోగ్రాఫ్ నుంచి వచ్చి రెక్టర్ స్కేల్ అంటారు, అది కూడా మీరు ఆ డేటాని పట్టుకుని, ఈ డేటాని పట్టుకుని కరెక్ట్గా పలానా సిటీకి దగ్గరలో భూమిలో ఏదో జరుగుతుంది, మేబీ ఒక 24 అవర్స్లోనో, ఒక 1 వీక్లోనో, 1 ఇయర్లోనో భూమి సర్దుబాటు జరగవచ్చేమో, కాబట్టి ఇట్ ఈస్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్ అని అనుకోవచ్చు కదా మీరు. సో నిజంగా మనం ఇప్పటికిప్పుడు జరిగేదాన్ని మనం పసిగట్టగలం అంటే అప్పటికప్పుడు జరిగేదాన్ని పసిగట్టలేకపోవచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతున్న మార్పుని మీరు పసిగట్టగలరు. అంటే యూ కెన్ బీ బెటర్ ప్రిపేర్డ్. ఉదాహరణకి మనం ఇప్పుడు ఆల్రెడీ చాలా సోర్సెస్లో నుంచి మనం డేటా తీసుకునే కూర్చున్నాం. డెక్కన్ ప్లేటూ ఉంది, మహారాష్ట్ర నుంచి మన హైదరాబాద్లో కూడా డక్కన్ పీఠ భూమి అంటాం. దాంట్లో కింద గ్రానైట్ ప్లేట్ ఉందని అన్నాం. కాబట్టి అక్కడ భూమి కుంగటము, జరగటము, ఎర్త్క్వేకులు రావటము చాలా కష్టం అని అన్నాం. ఇది మనకు ఎలా తెలిసింది? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మామూలుగా చేసిన అబ్జర్వేషన్స్, భూమి స్ట్రక్చర్ని స్టడీ చేయటం వల్ల మనం నేర్చుకున్న విషయాలు,
అక్కడ సాలిడ్ గ్రానైట్ స్టోన్తో అదంతా భూభాగం అంతా ఉంది కాబట్టి అక్కడ భూకంపాలు రావు అని అనగలిగామా? ఇప్పుడు రెండోది ఏమంటున్నాము, ఇరాన్ లాంటి ప్రాంతంలో మీరు ఆయిల్ ఎక్కువ తీసేశారు కాబట్టి ఈ ఆయిల్ కంట్రీస్ అన్నిటిలో కూడా భూమి సర్దుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నాం. అలాగే మౌంటైన్స్లో మనకి నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చిందన్నాం. నేపాల్లో ఎర్త్క్వేక్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? మరి అంత పెద్ద మౌంటైన్ అది, అంటే ల్యాండ్ స్లైడ్స్ జరగటమా, సర్దుబాటు జరగటమా, ఏదో జరిగి ఫైనల్గా పెద్ద సర్దుబాటు జరిగినప్పుడు భూకంపం అంటున్నాం. ఇవన్నీ కూడా మైన్యూట్గా ప్రతి ఇంచుని మీరు డేటా రికార్డ్ చేయటం వల్ల, మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేయటం వల్ల, వారాల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు చేయటం వల్ల ఈ భూభాగం ఎలా బిహేవ్ చేయబోతుందో మీరు అంచనా వేయచ్చు. ఓకే, ఒక రోజుకి మీరు డెఫినెట్గా చెప్పగలుగుతారు. ఏమని? కరెక్ట్గా పలానా సిటీస్ మధ్యలో పలానా పాయింట్ దగ్గర భూమి సర్దుబాటు అవుతుంది కాబట్టి మేబీ ఎర్త్క్వేక్ అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనకి అంత ఫైన్ గ్రాన్యులారిటీలో మనం చెప్పలేము, ఒక మొత్తం ఏరియాకి చెప్పగలుగుతున్నాం. ఓకే, ఇది డక్కన్ పేట భూమిలో దీనికి అవకాశం లేదని చెప్తున్నాం. రేపు అలా కాదు, పలానా సిటీస్ మధ్యలో పలానా సిటీ కింద ఇలాంటి సర్దుబాటు జరుగుతుంది అని మీరు చెప్పగలరు అనమాట. ఓకే, ఓకే, ఇలా మీరు మీరు భూమి కదలికల్ని మిల్లీమీటర్స్లో, సెంటీమీటర్స్లో ఉన్న మార్పులను కూడా మీరు స్టడీ చేయగలరు. ఓకే, మీరు ఎఫారెస్టేషన్ చేయగలరు, అడవులు వాటి ఆరోగ్య పరిస్థితి. అలాగే తీర ప్రాంతాలు, సముద్రంలో నీటి మట్టం పెరుగుతుంది ఎందుకంటే ఐస్ క్యాప్స్ కరుగుతున్నాయి. ఓకే, మనకి హిమాలయాల్లో ఐస్ క్యాప్స్ కరుగుతున్నప్పుడు, అలాగే ప్రపంచంలో ఉన్న అనేక మౌంటైన్ రేంజెస్లో ఉన్నటువంటి ఐస్ క్యాప్స్ కరగటం ద్వారా ఆ నీళ్ళన్నీ సముద్రాల్లోకి రావడం ద్వారా, అంటే దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము, క్లైమేట్ చేంజెస్ అంటున్నాం కదా, వీటన్నిటి వల్ల ఏమవుతుంది? సముద్ర మట్టం పెరుగుతుంది అంటున్నాం, భూభాగాన్ని కోసేస్తుంది అంటున్నాం. ఇవాళ ఇండోనేషియాలో దానికి ఉన్నటువంటి థౌజండ్స్ ఆఫ్ ఈ ద్వీపాలు, ఐలాండ్స్లో కొన్ని తీర ప్రాంతాలు ఎలా తయారైనాయి అంటే సాయి గారు, ఆ ఊర్లోకి నీళ్ళు వచ్చేసినాయి. ఒకప్పుడు ఇది బాగానే ఉండేది, ఇప్పుడు ఆ ఊర్లోకి నీళ్ళు వచ్చేసినాయి. బాగా వరదల్లో నీళ్ళు ఎట్టుంటాయో, మన బుడమేరు వరద వచ్చినప్పుడు నీళ్ళు ఎలా ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో అలా నీళ్లు చేరుతున్నాయి. ఇక అవి ఆవాసానికి యోగ్యంగా లేవు. ఈ ప్రజలు ఏం చేయాలి? అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. ఓకే, అంటే మైగ్రేషన్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ మనం ఫేస్ చేయబోతున్న అతిపెద్ద సమస్య మైగ్రేషను. ఎందుకు ఈ మైగ్రేషను? ఒకటి, వర్షాలు పడకపోవడం వల్ల, పంటలు పండకపోవడం వల్ల, భూమి సారవంతం కాకపోవడం వల్ల, భూమి నిరుపయోగం అవటం వల్ల జనం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సిరియా ఈజ్ ఏ గుడ్ కేస్ రైట్ నౌ. ఊర్లు ఖాళీ చేసేసి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. మనం ఊర్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్తానంటే ఆ ఊరు రాణిస్తారా? ప్రాబ్లమే కదా. సో ఇది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఈ చేంజెస్, వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజెస్ వల్ల జరుగుతున్నటువంటి ఒక ప్రాబ్లం. నదులు ఎండిపోవడం. గతంలో ఉన్న నదులు ఇవాళ అడ్రస్ లేకుండా పోయినాయి. నదుల్లో నీళ్లు తగ్గిపోయినాయి, అసలు నదులే లేకుండా పోయినాయి. సో వ్యవసాయ యోగ్యం కాకుండా భూమి తయారవుతుంది. తాగడానికి మంచినీళ్ళు లేని ప్రాంతాలు ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఊర్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోవాలన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిన రోజున ఐ థింక్ వరల్డ్ చాలా కేటిక్గా తయారవుద్ది. దాన్ని మీరు ప్రోయాక్టివ్గా ముందుగానే మీరు స్టడీ చేసుకోవటం వల్ల, అర్థం చేసుకోవటం వల్ల, ఎవరో చెప్తే గెస్ వర్క్ కాదు. మనకి హిమాలయాల్లో ఐస్ క్యాప్ ఇలా ఉంది, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇన్ని సెంటీమీటర్లు తగ్గింది కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం. అలాగే అంటార్కిటికా ఉంది, ఐస్ మెల్ట్ అవుతుందా, ఐస్ ప్లేట్స్ కదులుతున్నాయా, మనం అనుకుంటున్నాం. ఓవరాల్గా గ్లోబల్ వార్మింగ్ అనేది మనందరికీ ఒక సెన్స్ అర్థమవుతుంది. టెంపరేచర్స్ పెరుగుతున్నాయని అర్థమవుతుంది, వాటర్ ఎవాపరేట్ అవుతుందని అర్థమవుతుంది. ఇదే కుంభవృష్టి, ఒక ప్రాంతంలో కుంభవృష్టి జరుగుతుంది, వరదలు వస్తున్నాయి, ఒక ప్రాంతంలో వర్షాలు పట్టలేదు. మరి ఇదంతా కూడా ప్రమాదమే కదా. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా స్టడీ చేయడానికి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టడీ చేయడానికి మీకు ఈ నైసర్ లాంటి అబ్జర్వేటరీ సెంటర్స్ కావాలి, శాటిలైట్స్ కావాలి. ఇంతకుముందు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు, ఇది ఫస్ట్ టైం కాదు ఇలాంటి ప్రయత్నం. కానీ ఈ స్థాయిలో చేస్తున్న ప్రయత్నం, ఎంటైర్ గ్లోబుకు ఉపయోగపడేలాగా చేస్తున్న ప్రయత్నం మాత్రం ఫస్ట్ టైం. చిన్న దేశానికి కూడా మనం ఇప్పుడు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉన్నాం.
ఓకే ఓకే. వాళ్ళకి స్పేస్ ప్రోగ్రామ్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎర్త్ అబ్జర్వేషన్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉండకపోవచ్చు. కాబట్టి అందరి తరఫున భారతదేశమును యుఎస్ఏ కలిపి ఒక అబ్జర్వేటరీ సెంటర్ పెట్టి ఆ డేటాని మీ అందరికీ ఇస్తాం, మీరు మీకేం కావాలో, మీకు ఏం ఇంట్రెస్ట్ ఉందో దాన్ని స్టడీ చేసుకోండి. రైట్, సర్వీస్ ప్రొవైడర్ అయిపోతుంది. డబ్బులు కూడా ఆల్మోస్ట్ డేటాని ఫ్రీగా ఇస్తామనే మాట మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, ఎంతగాని డబ్బులు ఛార్జ్ చేయరు. లేదు, మీరు మీ ఇంట్రెస్ట్ ఏంటో, నేను గుంటూరులో నేను పలానా అంశాన్ని స్టడీ చేయాలనేది సాయి గారి ఇంట్రెస్ట్ అనుకోండి, మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకోండి, ఆ రిలేటెడ్ డేటాను తెచ్చుకోండి, దాని ప్రకారంగా చేసుకోండి. ఓకే ఓకే. అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ బూమ్ ఫర్ న్యూ బ్రీడ్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్. ఓకే ఓకే. ఈ డేటా అంతా ఏం చేయాలి? ఈ డేటాలో నుంచి సెన్స్ గ్రాప్ చేయాలి కదా, మీరు డెరైవ్ చేయాలి కదా. దానికి ఇంతకుముందు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ శాఖ అని ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, అది ఒక శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, మన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఇచ్చినటువంటి డేటాని ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్ వాళ్ళు దాన్ని కొంత ప్రాసెస్ చేసి, ఇదిగోనండి మీకు ఏ ఏరియాలో ఎంత వర్షపాతం పడింది, ఇక్కడ వర్షాలు తగ్గేలాగా ఉన్నాయి, ఇక్కడ నది ఎలా ఉంది, ఇక్కడ అది ఉంది, ఇది ఉంది, కొంత డేటా ఇస్తారు. ఈ డేటాని ఏం చేస్తున్నారు వీళ్ళు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు దాన్ని వాడుకుని వాళ్ళ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్లోకి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టే మనకి కరువు మండలాలు తెలుస్తున్నాం, కరువు జిల్లాలు తెలుస్తున్నాం. పలానా చోట కరువు అనే దాన్ని ఎవరు డిఫైన్ చేస్తున్నారు, ఎలా డిఫైన్ చేస్తున్నారు? మనిషి వెళ్ళి ఊరికి వెళ్ళి పలకరించి రావట్లేదు కదా. ఇదంతా కూడా బికాజ్ ఆఫ్ ఐఆర్ఎస్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ మనకిస్తున్న డేటాని ప్రాసెస్ చేసుకుని ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ దృష్టితో చూసినప్పుడు వాళ్ళకి కావాల్సిన డేటాని అలా ప్రాసెస్ చేసుకుంటున్నారు. రేపు మీరు ఇంకొక రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంది మీకు, అసలు మన రోడ్ నెట్వర్క్ ఎలా ఉంది, కొన్ని చోట్ల రోడ్లే లేవు అంటున్నారు, నిజంగా రోడ్లే లేవా? ఊరుంది మధ్యలో రోడ్ లేదు అన్నది ఇప్పుడు ఎవరు చెబుతున్నారు? మన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం రాసుకుంటున్నాం. మీరు ఉత్తరాఖండ్ వెళ్ళండి, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళండి, లేదంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళండి, ఆ కొండల్లో ఉన్నారు, ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరికి దారి ఎటు ఉంది, ఎవరు ఎటుగా వెళ్తున్నారు అనేది ఎవరు ట్రాక్ చేస్తున్నారు? ఇక్కడ మీకు చక్కగా పిన్ పాయింటెడ్గా ప్రతి హౌస్కి దారి ఎక్కడుందో నేను రూట్ మ్యాప్ చేస్తాను అని మీరు అనుకున్నారనుకోండి, ఒక అప్లికేషన్ చేశారనుకోండి, చందు సాంబశివరావు గారి ఇల్లు పలానా చోట ఉంది, అక్కడి నుంచి ఆయనకి రోడ్డు ఎక్కడానికి దారి లేదు, ఆయన ఒక రోడ్డు ఎక్కుతున్నాడు, ఆ రోడ్డు మీద 4 వీలర్ వెళ్ళడానికి అవకాశం లేదు, 2 వీలర్ మాత్రమే వెళ్ళగలదు. ఈ టైప్ ఆఫ్ డేటాని ఎవరు ఇవ్వాలి? మనకి ఎవరు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి? మనుషులు మాట్లాడుకుంటూ ఎన్నాళ్ళు గ్యాదర్ చేస్తారు మీరు? ఇది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఫర్ ద ఎంటైర్ గ్లోబ్. ఓకే. అంత డేటాని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. మీరు మీ యాంగిల్లో ఎలా ప్రాసెస్ చేసుకుంటారో చేసుకోండి, అది మీకు ఎలా ఉపయోగపడుద్దో అలాంటి అప్లికేషన్ మీరు రాసుకోండి. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు మనకి ఖనిజాలు దాంట్లో భూమి లోపల పొరల్లో ఉంటుంటాయి. ఈ మనం ఇక్కడ ఏదో డిపార్ట్మెంట్స్ ద్వారా లేకపోతే కొన్ని సంస్థల ద్వారా అవుట్సోర్సింగ్తో అవి వెతుకుతాం, ఈ పిక్చర్స్ ద్వారా ఏమైనా తెలుస్తాయా? ఎస్, అది కూడా అవకాశం ఉంది. సబ్ సర్ఫేస్ కూడా ఎంత డెప్త్కి వెళ్ళి ఇల్లు చేయగలరో అనే దాని మీద నాకు ఐడియా లేదు కానీ, క్లారిటీ లేదు కానీ, బట్ వన్ ఆఫ్ ద పర్పసెస్ ఈజ్ దీని డిజైన్లో సర్ఫేస్ మీద ఏముంది అనేది ఒక అంశం అయితే, ఈ సర్ఫేస్ కింద ఏముంది, ఈ సర్ఫేస్ కింద ఏముంటుంది, మెయిన్లీ వాటర్ బాడీస్ ఉంటాయి, వాటర్ ఉంటుంది. లేదనుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఖనిజాలు ఉంటాయి, బొగ్గు ఉండొచ్చు, ఐరన్ ఓర్ ఉండొచ్చు, ఇంకొక ఓర్ ఉండొచ్చు, ఇంకోటి ఏదో ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు రిపీటెడ్గా దీన్ని ఈ మైక్రోవేవ్స్ వాడి ఇమేజెస్ తీస్తున్నప్పుడు, ఇమేజెస్ అంటే మనం చూస్తున్న ఈ పేపర్ మనకి ఎలా కనపడుతుందో అలా కనపడకపోవచ్చు, ఇదంతా కూడా వేవ్ ఎలా రిఫ్లెక్ట్ అయింది, నేను పంపిన వేవ్ని ఈ స్ట్రెంత్లో పంపా, వెనక్కి వచ్చిన వేవ్ స్ట్రెంత్ తగ్గి వచ్చింది, ఏ మేరకు స్ట్రెంత్ తగ్గింది, ఎందుకు అలా తగ్గింది, అది చెట్టు మీద పడినప్పుడు ఎలా తగ్గి వస్తుంది, నీళ్ల మీద పడినప్పుడు ఎలా తగ్గి వస్తుంది, రాక్ మీద పడినప్పుడు ఎలా తగ్గి వస్తుంది, ఇదంతా కూడా సైన్స్, ఇదంతా కూడా క్యాలిబ్రేట్ చేసేసారు ఆల్రెడీ. కాబట్టి రేపు నాకు రిఫ్లెక్టెడ్ వేవ్స్ స్ట్రెంత్ను బట్టి నేను ఈ సర్ఫేస్ కింద ఏముందో కూడా నేను అసెస్ చేయగలను. కాబట్టి మీకు ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయో కూడా ఒకసారి సర్వే చేసినట్టు అయిపోద్ది.
అది ఎంత డెప్త్కు ఉంది, ఎంత వాల్యూమ్లో ఉంది, ఎంత మీరు మైండ్ చేయడానికి అవకాశం ఉంది అనే విషయాలు డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. బట్ మీకు ఒక క్లూ ఇచ్చిన తర్వాత అక్కడ మీరు ఫర్దర్గా యూజింగ్ అదర్ టెక్నాలజీస్ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు కదా. అంతే. అలా రైట్. ఇంకొకటి ఈ ఇప్పుడు నిన్న కాశ్మీర్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళు చైనాకి సంబంధించిన ఒక శాటిలైట్ ఫోన్స్ని వాడారు, ఒక టెక్నాలజీ వాడారు అని చెప్తున్నారు. అది ఏంటి అసలు? అట్లాగే అంటే మనం ఎట్లా తెలుస్తుంది చైనా వాడు యూజ్ చేసే శాటిలైట్ వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేసి చేయగలిగాం? జనరల్గా సార్ ఈ కమ్యూనికేషన్స్ విషయంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మనందరం కూడా సెల్ ఫోన్స్ వాడుతున్నాం. 2G అని, 3G అని, 4G అని, 5G అని. అంటే ఏంటంటే మీకు వేవ్స్ అన్నదాన్ని ఒక పెద్ద బ్యాండ్ లాగా ఊహించుకోండి. అంటే చాలా తక్కువ వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ ఉన్నాయి అన్నది ఈ మొత్తాన్ని కలిపి మనం ఒక స్పెక్ట్రమ్ అని అందాం అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు వేవ్ లెంత్ అంటే ఏమవుద్ది? సపోజ్ మనకి ఇలా అలలాగా వచ్చిందనుకోండి, నీటి మీద చిన్న అల అనుకోండి, 2 పీక్స్ మధ్యలో ఉన్నదాన్ని లెంత్ అంటారు, వేవ్ లెంత్ అంటారు. ఆ పీక్స్ మధ్యలో దగ్గరకు వచ్చిందనుకోండి తక్కువ వేవ్ లెంత్ అంటారు. ఆ పీక్స్ దూరంగా ఉన్నాయనుకోండి ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ తక్కువ వేవ్ లెంత్ ఉన్నప్పుడు మైక్రోవేవ్ అన్నాం, ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నప్పుడు ఇన్ఫ్రారెడ్ అలా మాట్లాడాం. అవి ఆ వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నట్టు. వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయలేవు, వేవ్ లెంత్ తక్కువగా ఉంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయగలదు. అది వేవ్స్కి సంబంధించిన గొడవ. ఇప్పుడు ఇదిగో కమ్యూనికేషన్స్కి సంబంధించి, సివిలియన్స్కి సంబంధించి ఈ వేవ్ లెంత్ ఉన్నటువంటి వేవ్స్నే వాడుకోవాలి అని ప్రభుత్వాలు కట్టడి చేస్తాయి. ఓకే. సో మనం వాడే బ్యాండ్ ఒక రకంగా ఉండొచ్చు, ఎయిర్లైన్స్లో పైలట్స్ ఏటీసీ వాళ్ళు వాడే బ్యాండ్ ఇంకోటి అయి ఉండొచ్చు, మిలిటరీ వాళ్ళు వాడే బ్యాండ్ ఇంకోటి అయి ఉండొచ్చు. మనం మిలిటరీ వాళ్ళ బ్యాండ్లో సివిలియన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసి అమ్ముకుని వాడుకోకూడదు, అంతే కదా. ఇలా విడగొట్టేశారు. ఎందుకు అలా విడగొట్టేశారంటే మనిద్దరం వాడుతున్న వేవ్ లెంత్లో మిలిటరీ వాళ్ళు కూడా అదే వేవ్ లెంత్ వాడటం, లేదా మిలిటరీ వాళ్ళు వాడుతున్న దాంట్లో మనం కూడా ఫోనులు తయారు చేసుకుని వాడటం మొదలేసాం అనుకోండి, ఇంకా వాళ్ళకి కాన్ఫిడెన్షియాలిటీ, వాళ్ళ నెట్వర్క్స్ మనకు ఓపెన్ అయినట్టు, మన నెట్వర్క్ వాళ్ళకు ఓపెన్ అయినట్టు. ఇది గోడలు కట్టినట్టు ఊహించుకోండి. ఇప్పుడు చైనా వాడు ఒక శాటిలైట్ ఫోన్ తయారు చేశాడు. వాడు ఎక్కడో ఒక వేవ్ లెంత్ను వాడుకుని ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నాడు. ఆ వేవ్ లెంత్లో వాడుకునే ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు, కానీ వాడి వేవ్ లెంత్ వాడు సివిలియన్స్కి ఇవ్వకూడని వేవ్ లెంత్ అది. ఓకే. కానీ చేశాడు. ఆ ఎక్విప్మెంట్ వీళ్ళకి అనుకోకుండానో అనుకునో దొంగదారినో కావాలనో ఎలాగో వీళ్ళ చేతిలోకి వచ్చింది. రైట్. కాబట్టి మరి వీళ్ళు ఏ వేవ్ లెంత్లో ఎలాంటి ట్రాన్స్మిటర్స్తో మాట్లాడుతున్నారో మనం పసికట్టడం, అంటే అలా జరగటానికి అవకాశం ఉందని మనకు తెలుసు, కానీ అలాంటి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉందో లేదో మనకు తెలియదు కదా. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు మాట్లాడుకుంటున్న సెట్స్ మన ఫోన్లు పట్టుకోలేవు. అవును. అంటే ఏంటి, వాళ్ళకి అదొక కావాలని సెక్యూరిటీ కోసం ఆ బ్యాండ్లో వాళ్ళే వాడుకోవాలని చెప్పారు. ఓకే. ఓకే. దాంట్లోకి వెళ్ళి నేను వాడతాను, దాంట్లోకి వెళ్ళి నేను ట్రాన్స్మిటర్స్ రిసీవర్స్ చేస్తాను, నేను ఫోన్లు తయారు చేస్తానని మీరు అన్నారనుకోండి, అది ఇల్లీగల్ అయిపోద్ది. ఓకే. ఓకే. ఇల్లీగల్ అయిపోద్ది. చెయ్యకూడదా? మీకు అసలు ఆల్రెడీ టెర్రరిజమే మీ బిజినెస్ అయినప్పుడు మీరు ఎందుకు చేయరు? మీరు అన్నీ చేస్తారు, అన్నిట్లోనూ ప్రయత్నాలు చేస్తారు. సో అవి ఇల్లీగల్ అవుతాయి. ఓకే. ఓకే. ఇప్పుడు గన్ చేయటం అందరికీ తెలుసు, మరి గన్ చేయొచ్చా? చేయకూడదు కదా. అలాంటిది ఇది కూడా. ఓకే. కాకపోతే వేవ్స్, వేవ్ లెంత్, ఈ బ్యాండ్ ఇవన్నీ ఏంటంటే మనకు కనపడవు కాబట్టి ఆ రెల్మ్ వేరు. మనకి గన్ అనేది ఫిజికల్గా కనపడుతుంది కాబట్టి అబ్బాయి నువ్వు గన్ తయారు చేయడానికి లేదురా, నువ్వు వాడటానికి లేదురా, అది పోలీస్ వాళ్ళ దగ్గర ఉండాలి, మిలిటరీ వాళ్ళ దగ్గర ఉండాలి, సివిలియన్స్కి దాంతో సంబంధం లేదు అన్నారు. ఇట్ బికమ్స్ ఇల్లీగల్. రైట్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఓవరాల్గా శాటిలైట్ శకంలో సరికొత్తదైనటువంటి రంగం వైపుకి అడుగు పెడుతున్నాం. ఇది ప్రపంచ గతిని మార్చేందుకు ఉద్దేశించింది. ఇందులో అమెరికా భారత్తో కలిసి పనిచేయడం అనే కంటే కూడా భారత్ డామినేషన్ కింద అమెరికా పనిచేసే స్థితికి రావడం అన్నటువంటిది ఇందులో ఒక అద్భుతమైనటువంటి మార్పు. ఇది అంతరిక్ష రంగంలో మనం తీసుకుంటున్నటువంటి సరికొత్త టర్న్ అనుకోవాలి.